హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమృతం డైలైట్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా అండ్ ఈజీగా తెల్లపిండి ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండు రొయ్యలు 1 కప్పు, తెల్లపిండి 1 కప్పు, ఒక 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, 6 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఫస్ట్ మనం ఎండు రొయ్యలను వేడి నీటితో శుభ్రం చేసుకోవాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే స్మెల్ అది రాకుండా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా మరగనివ్వాలండి. తరువాత మరిగే నీటిలో 1 కప్ తెల్లపిండిని వేసి బాగా కలుపుకోవాలి. కర్రీ ఉడికేలోపు తాలింపులు తయారు చేసుకుందామండి. 1 కప్పు తెల్లపిండికి ఆల్మోస్ట్ 3 కప్పుల వాటర్ పడతాయి. ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండు రొయ్యలు వేసుకుని దాంట్లోకి సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో మనం ముందుగా చూపించిన తాలింపులన్నీ వేసి బాగా ఫ్రై చేసి కర్రీలో కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన తెల్లపిండి ఎండు రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.